హాయ్ అండి. ఈ ముంత మసాలా మనము ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈరోజు మనము ముంత మసాలా చేస్తున్నామండి. ముంత మసాలాకి బొరుగులు, టమాటా, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొన్ని పల్లీలు, వేపుకున్న పల్లీలు. మనం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. దానికి మనం 2 కప్పులు బొరుగులు తీసుకుంటున్నాము. 2 కప్పులు బొరుగులు తీసుకున్నామండి. మనకి బొరుగులు ఇట్లా బాగా కరకరలాడుతూ ఉండాలండి. మెత్తగా ఉంటే బాగుండదు. మీకు కొంచెం మెత్తగా ఉండయి అనుకో, కొంచెం బాండీ పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఇట్లా ఉండాలి ఇప్పుడు బొరుగులు మనకి. ముందుగా మనము 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఎందుకంటే మనం వేసుకున్న కారం, ఉప్పు ఇవన్నీ బొరుగులకు పట్టాలి కాబట్టి ముందుగా ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం. ముందుగా ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మనం మిగతా అన్నీ వేసుకోవాలి. ముందుగా ఉల్లిగడ్డ వేసుకున్నామండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటా వేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. కానీ చేతితోటైనా కలుపుకోవచ్చు. నేను స్పూన్ తోటి కలుపుతున్నా, చేతితోటి కూడా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి. వీటికి మొత్తానికి బొరుగులకు పట్టాలి. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ వేసాం కదా, వీటన్నిటికీ పట్టాలన్నమాట ఇది. ఇప్పుడు పల్లీలు, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి ఉప్పు, కారం అన్నీ ఈ చాట్ మసాలా వేసాం కదండి, పర్ఫెక్ట్గా భలే సరిపోయినాయి. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసి టేస్ట్ చేయండి. ఎంతో బాగున్నాయండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది ముంత మసాలా. దీంట్లో మనము బజ్జీ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఇంతవరకు చేస్తున్నా. ఈసారి ఎప్పుడన్నా బజ్జీతోటి ఇంకొక వీడియో చేస్తా. మన ముంత మసాలా రెడీ అయిపోయిందండి. ఎంతో బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.